హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ హిమా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన టమాటాలను తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం ఇందాక వాష్ చేసుకున్న టమాటాలని మంచిగా ముక్కలు చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఈ మధ్యనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. మీకు ఏమన్నా వంటలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు రాకపోయినా మీకోసం ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పల్లీలు మంచిగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అవి చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. మనం ఇందాక మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చిని ఇందులోనే యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను కానీ ఈ వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం ఇందాక టమాటాలను మెత్తగా ఉడికించాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనకు కావాల్సినట్టు పట్టుకోవాలి. పేస్ట్ అంటే పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదంటే మాకు కచ్చపచ్చగా రోట్లో దంచినట్టు కావాలి అంటే అలా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి చిటికెడు పసుపు వేసి పోపు చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టిన టమాటో చట్నీని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఇంట్లోనే టమాటా చట్నీ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం మరి ఇంకో వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.